ప్రైజ్ లార్డ్ అందరికీ. సో నేను పోయిన వీడియోలో చెప్పాను కదా, దేవుడు నా పాపాల కోసం చనిపోయినాడని. సో మీకు అందరికి డౌట్ వచ్చిండొచ్చు, పాపాలు మనం చేసి ఉంటామా లేదా, లేకపోతే నేను చేసినా అని చెప్పి. సో పాపాల విషయం వస్తే జస్ట్ ఐఎమ్ సిన్నర్, ఎందుకంటే మనం పుట్టుకతోనే పాపం చేసిన వాళ్ళం, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చి నా లైఫ్లో ఎన్నో పాపాలు ఉన్నాయి. అది నన్ను చూసిన వాళ్ళకు, నన్ను డైరెక్ట్గా చూసిన వాళ్ళకు, నా గురించి తెలిసిన వాళ్ళకి కంప్లీట్గా తెలిసి ఉంటుంది. సో మీకు ఎవరు తెలియకపోయినచ్చు, కానీ ఎవ్రీ పర్సన్ మేక్స్ మిస్టేక్. అందరూ మిస్టేక్స్ చేస్తుంటారు, కానీ మిస్టేక్స్ వేరే, పాపం వేరే. సో నా లైఫ్లో ఎన్నో పాపాలు ఉన్నాయి. ఆ పాపాలని నేను గుర్తు తెచ్చుకోయింది యేసుప్రభు వల్లే. సో మేబీ వితౌట్ యేసుప్రభు నేను ఆ పాపాలని గుర్తు తెచ్చుకోలేకపోతున్నామో. సో నా పాపాలని దేవుడు నిజంగా క్షమించినాడన్న అనేది నాకు తెలిసింది యేసుప్రభు వల్లే. సో నేను నిజంగా ఘోర పాపినే, ఆ పాపాలని క్షమించింది యేసుప్రభు మాత్రమే. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేనైతే ఏదైతే కమ్యూనిటీని చేస్తున్నానో, ఎన్నో దేవతలు, ఎన్నో దేవుళ్ళు ఉన్నారు అక్కడ. ఇంటికి ఒక దేవుడు, మనిషికి ఒక దేవుడు, అవసరానికి ఒక దేవుడు, వారానికి ఒక దేవుడు. సో ఇట్లా ఎన్నో దేవతలు నేను పూజించి, ఎన్నో పూజలు చేసి దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్తాడనో లేదా నా పాపాలు క్షమిస్తాడనో అని ఎన్నో ప్రయత్నాలు చేసినాను నేను. ఆ ప్రయత్నాలు మీరు ఎవరు చేసిండరు, చేసిన ఫలితం రాని వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఆ భ్రమలో పడి ఉన్నారేమో. బట్ నిజంగా యేసుప్రభు మనం చేసిన పాపాలు క్షమిస్తాడు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని దేవుడి దగ్గరకు వచ్చి మళ్ళీ అవసరం ద్వారా మళ్ళీ రిటర్న్ వెళ్ళేవాళ్ళని కాదు నేను చెప్పేది. సో కంప్లీట్గా యేసుప్రభు దగ్గరకు వచ్చి మీ పాపాలను ఒప్పుకొని, నువ్వు చేసిందే పాపాలని, నువ్వు చేయని పాపాలని నేను చెప్పాను, కానీ నువ్వు చేసిందే పాపాలని, చేస్తున్న పాపాలని ఎప్పుడైతే యేసుప్రభు దగ్గర ఒప్పుకుంటావో అప్పుడు నిజంగా దేవుడు క్షమిస్తాడు. సో అది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. సో ప్రేయర్ చేయండి, నా కోసం కన్సిస్టెంట్గా ఉండడానికి ప్రేయర్ చేద్దాం అందరం. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.